హలో. హలో. నమస్తే. నమస్తే నమస్తే. నమస్కారం. తెలుగునా? తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లేదా? కన్నడ? కన్నడ రాదు. కన్నడ రాదా? తెలుగులో నాకు కొంచెం తెలుగు వస్తుందంటే. నేను ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాను. మీది ఐస్ క్రీమ్ ఉంది కదా, ఉమ్, దాంట్లో రియల్ సీతాఫల ఐస్ క్రీమ్ అని ఒక ప్రోడక్ట్ ఉంది. ఉమ్, అవునా? ఉమ్. హలో. చెప్పండి. ఓకే, మీ పేరు ఏంటంటే? కుమార్. కుమార్. దీంట్లో అలాల్ సర్టిఫికేట్ అని ఉంది కదా, ఇది ప్యూర్ వెజిటేరియన్ కదా ఐస్ క్రీము. ఉమ్. దాంట్లో ఎందుకు ఈ అలాల్ సర్టిఫికేట్? హలో. హలో. హలో కుమార్, చెప్పండి సార్. చెప్పండి. ఇది ప్యూర్ వెజిటేరియన్ కదా ఐస్ క్రీము, సీతాఫల ఐస్ క్రీమ్. ఉమ్. వెజిటేరియనా కాదా? అవును, వెజిటేరియనే. ఇది ప్యూర్ వెజిటేరియన్ కదా, ఉమ్. ఎందుకు అలాల్ సర్టిఫికేట్ ఉంది అని అడుగుతున్నాను అంతే. మీ ప్రోడక్ట్ మీద, శ్రీ శ్రీనివాస డైరీ ప్రోడక్ట్స్ మీద ఎందుకు అలాల్ సర్టిఫికేట్ ఉంది? అది దాని మీద సర్టిఫికేట్ తీసుకోమని చెప్పినారు గవర్నమెంట్. గవర్నమెంట్ చెప్పిందా ఇది అలాల్ సర్టిఫికేట్ తీసుకోవాలని? ఉమ్. ప్రభుత్వం ఎప్పుడు చెప్పింది అలాల్ సర్టిఫికేట్ కంపల్సరీ అని? దేనికి దేనికి? దీనికి ఐస్ క్రీమ్కి, శ్రీ శ్రీనివాస డైరీ ప్రోడక్ట్స్కి అలాల్ సర్టిఫికేట్ తీసుకోవాలి అని ఏ కానూన్ కూడా లేదు కదా. ఎఫ్ఎస్ఎస్ఏ ఇది చాలంతే. అలాల్ సర్టిఫికేట్ ఎందుకు తీసుకోవాలి మీరు? అది అందరు తీసుకోమని చెప్పినారు వాళ్ళు, అందుకోసం తీసుకున్నాం. అందుకోసమే తీసుకున్నారా? ఇది నాన్ వెజ్ కాదు కదా, తినొచ్చా వెజిటేరియన్ వాళ్ళు? 100% వెజిటేరియన్ సార్. మాకు కన్ఫ్యూజ్ అవుతుంది. అలాల్ అంటే నాన్ వెజ్ అని చెప్తారు, అలాల్ అంటే ఇక్కడ అలాల్ సర్టిఫికేట్ ఉంటే ఇక్కడ మేము అందరి ఎలా తినాలి? ఇది చాలా భయం వేస్తుంది ఇది తినాలంటే, దానికే అడుగుతున్నాను. అంటే దీంట్లో మీద రాసింది కూడా ప్యూర్ వెజిటేరియన్ అని, సీతాఫల ఐస్ క్రీమ్ అని పేరు కూడా ఉంది, శ్రీ శ్రీనివాస డైరీ ప్రోడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్లో. కానీ ఇక్కడ హలాల్. మా సార్ మాట్లాడిస్తాను. హలో. మీ నంబర్ ఇవ్వండి. నా నంబరా? తీసుకోండి. 01 6935. 6935. పేరు సార్? పునీత్ కెరెహళ్ళి అని. పియు NEETH. పియు PU PU పియుఎన్ డబ్ల్యూ ETH. ఈటీహెచ్. ఏంటంటే ఇప్పుడు ఇది ప్యూర్ వెజిటేరియన్, గ్లోబల్ వెజిటేరియన్ సర్టిఫికేషన్ కూడా మీ దగ్గర ఇక్కడ ఉంది, హలాల్ సర్టిఫికేషన్ కూడా ఉంది. హలాల్ సర్టిఫికేషన్ ఇది మీరు సర్టిఫికేట్ తీసుకుంటారు కదా కుమార్, ఈ అమౌంట్ దేనికి యూజ్ అవుతుంది అని తెలుసా మీకు? నాకు అంత ఐడియా లేదు సార్. అంటే ఒక నిమిషం పర్వాలేదు, నేను కూడా మీ గ్రాహకరు కదా, అంటే వినాలి. నా కంప్లైంట్ మీరు మీ పైన వాళ్ళకి చెప్పాలి. అందుకే మీ నంబర్ అంటే నేనేం చెప్తున్నానంటే, ఈ అలాల్ సర్టిఫికేట్కి మీరు పైసలు ఇస్తారు కదా మీ కంపెనీ, అంటే నేను ఇచ్చిన పైసలు మీరు అలాల్ సర్టిఫికేట్ దానికి ఇస్తారు కదా, అప్పుడు ఆ అమౌంట్ దేనికి యూజ్ అవుతుందని మీరు అడగాలి. ఇది గవర్నమెంట్కి పోదు, ఇది అలాల్ సర్టిఫికేషన్. ఇది సపరేట్ ఆర్గనైజేషన్, అలాల్ ఇండియా అని సపరేట్ ఆర్గనైజేషన్ ఇది. మీరు దీనికి మేము ఐస్ క్రీమ్ బాగుంది అని శ్రీ శ్రీనివాస డైరీ ప్రోడక్ట్స్కి అమౌంట్ ఇచ్చి మేము ఐస్ క్రీమ్ కొంటాం. మీరు ఆ పైసాని తీసుకోపోయి ఆ అమౌంట్ని అలాల్ సర్టిఫికేట్ తీసుకుంటే ఆ అమౌంట్ మళ్ళీ బాంబులో మా పైనే వస్తుంది కదా. అక్కడ బార్డర్లో మా సైనికులు ఉన్నారు కదా, మిలిటరీ వాళ్ళు, దానికి వాళ్ళ జీవితానికి అపాయం ఇది. ఇక్కడ కూడా మా మేల ఎన్ని అటాక్లు జరుగుతున్నాయి, భయోత్పాదన జరుగుతుంది. దీనికి సపోర్ట్ చేస్తారు ఈ అలాల్ అమౌంట్లో.
మీరు అడగండి దేనికి యూజ్ చేస్తారు ఇక్కడ మా దగ్గర పైసలు తీసుకుంటారు కదా సర్టిఫికేట్ ఇచ్చి దేనికి యూజ్ చేస్తారని ధైర్యంలా అడగండి వాడిని. నాకు తెలుగు అంత రాదు, పర్వాలేదు, ఎంత వచ్చినా అంత చెప్పాను. నేను హైదరాబాద్ వస్తుంటాను, ఇక్కడ పని మా సంఘటన పని ఉంటుంది, దానికి దానికే అడుగుతుంటాను, పర్వాలేదు. నెక్స్ట్ టైము మీరు నేను ఫోన్ చేసినప్పుడు హలాల్ సర్టిఫికేట్ ఎందుకు తీసుకున్నారని మాకు చెప్పాలి. చెప్తా. ఓకే.